ఇంకొకటి ఎక్కడైనా పోల్ట్రీలో పొల్యూషన్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం, కానీ పోయినప్పుడు అధికారులకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు, జమునాచరి దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా పని చేయొద్దని చెప్తే అధికారులు చెప్పినాక ఎట్లా ఇస్తారండి మరి? అంటే మేము ఒక 100 మందికి పని కల్పించే వాళ్ళము, 200 మందికి పని కల్పించేటువంటి వ్యక్తులం మేము. దానికి పర్మిషన్ ఇవ్వద్దని ఎంఆర్ఓలకు చెప్తే వాళ్ళు మీకు ఏవి పర్మిషన్లు ఇవ్వద్దన్నారని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నాలా దానికి పోతే కూడా పర్మిషన్ ఇవ్వద్దన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు కొత్తగా పెట్టిరట రూలు. ఆ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవ్వమంటే కూడా వాళ్ళు పొల్యూషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు. అప్పుడు మేము ఏం చేయాలి మరి? అంటే ఒక వ్యక్తి మీద ఇట్లా టార్గెట్ చేస్తాడా ప్రభుత్వం అంటారు? కేసీఆర్ గారు ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయొద్దు, రాజకీయంగా టార్గెట్ చేసుకోవాలి చేస్తే, కానీ వ్యవస్థల మీద, కంపెనీల మీద, బిజినెస్ల మీద టార్గెట్ చేయొద్దు అసలు. ఆ కేసీఆర్ సార్ అంటే అట్లా టార్గెట్ చేసేందుకేనా మేము ఇంత ఉద్యమాలు నడుపుకొని, ఇంత తెలంగాణ కోసం సావో బతుకు అన్నట్టు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది మాలాంటి వాళ్ళ కోసమా? మాలాంటి వాళ్ళ కోసం, మాలాంటి వాళ్ళని రోడ్డు మీద పడేసి మాలాంటి వాళ్ళని బిజినెస్ చేసుకొని బతికే వాళ్ళను ఆయనతో లేకుండా మొత్తం చంపేయాలని చూస్తుంటా కేసీఆర్ సార్. ఇప్పుడు అట్లనే చేస్తుండు కదా. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు తెచ్చుకుంటారు? అంత కష్టపడి ఆ రోజు రాత్రిళ్ళు పొద్దున లేకుండా ఉద్యమాలు చేసి దీనికోసమా? అంటే ఇట్లాంటి పేపర్లు తెప్పించుకుందామన్నా కేసీఆర్ సార్ దగ్గర? ఇట్లాంటి పేపర్లు పంపించాలని మేము అంత ఉద్యమం కష్టపడి భూములు అమ్ముకొని ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినాం. అందుకే ఇప్పటికైనా ఈ ల్యాండ్స్ ఇప్పుడు వాళ్ళు ఏం సర్వే చేసిరో అది కోర్టుకు సబ్మిట్ చేయండి. మాకొకటి వాళ్ళు సర్వే చేసింది మాకొక కాపీ పంపించండి. పంపించిన తర్వాత ఇప్పటికి కూడా మీరు 70 ఎకరాలు అంటారు కాబట్టి దాని మీద తప్పకుండా నేను కలెక్టర్ గారి మీద కేసు వేసుడే అది మాత్రం ఊరుకోను. ఎందుకంటే ఆయనకు ఎవరిచ్చిర్రు అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి? ఆయన కలెక్టరు సర్వే చేయాలి, దానికి పంపాలి, కోర్టుకు పంపాలి, లేకపోతే గవర్నమెంట్కి ఇవ్వాలి, కానీ మాకు ఒక కాపీ పంపించాలి. కానీ ఏం లేకుండానే ఉట్టిగానే నీ అంతలు నువ్వు ఇక నీకు అధికారం ఉన్నదని చెప్పి ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడమేనా? అంటే రాజేందర్ గారు ఇట్లా భూములు ఆక్రమించుకుంటాడు అనే చెడ్డ పేరు రావాలని చూస్తుర్రు. కానీ రాజేందర్ గారికి ఇట్లాంటివి ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు రాజేందర్ గారు మొన్న గెలిచిరు కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి వీళ్ళ మీద అని అక్కస్తోటి ఇట్లాంటి కక్షపూరితమైనటువంటివి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మొత్తం ప్రజలందరూ ఇదంతా అబద్ధం అనే చెప్పే కదా మొన్న తీర్పిచ్చిరు. ఇంకా రేపు కూడా అట్లాంటి తీర్పులే వస్తాయి. కాబట్టి ఇట్లాంటివి మానుకొని ఇప్పటికైనా కూడా ప్రభుత్వం లాగా పనిచేయాలి. కలెక్టర్ లాగా పనిచేసి మాకేమేమి కావాలనో అవన్నీ మేమేమి సబ్మిట్ చేసినామో ఆ పేపర్లన్నీ ఇస్తే మంచి పద్ధతిగా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్తున్నా, కలెక్టర్ గారి మీదనైతే కేసు వేసుడే. అక్కడ కలెక్టరే స్వయంగా నివేదిక ఇచ్చిండు. ఇది అసైన్డ్ భూమి, పేదల భూమి. ఇటల్ రాజేందర్ గారు ఏదైతే ప్రైవేట్కి సంబంధించిన షెడ్స్ నిర్మించారని చెప్పి. ప్రైవేట్ అంటే హ్యాచరీస్కి సంబంధించిన కాదండి. ఇప్పుడు రామారావు అనే వ్యక్తి దగ్గర ఆయనకు ధరణిలు ఎక్కిన తర్వాత, ఆయనకు పాస్బుక్ వచ్చిన తర్వాత ఆయన దగ్గర మేము తీసుకున్నాం. ఇప్పుడు మేము ఉట్టిగా ల్యాండ్ ప్లేన్ ఉంటే పోయి అది నాటి మా భూమి అని చెప్పలే అందరిలాగా. మేము ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు పాస్బుక్లు వచ్చినాక ధరణిలు ఎక్కినాక కదా మేము తీసుకున్నది. మేము డైరెక్ట్ తీసుకోలే కదా. డైరెక్ట్ ఏదో కంచెలాగా ఉంటే మేము పోయి షెడ్లు కట్టినామా? కాదు కదా. ఇప్పుడు ఆయన కొలిసిచ్చిండు కదా. ఇప్పుడు ఎవరైతే కొన్నామో మేము ఆ రామారావు అనే వ్యక్తి కొలిసిచ్చింది కాబట్టి మేము అడగట్టుకున్నాము. ఇప్పుడు అదే అంటున్నా నేను. అందుకే ఆయన ఏం చెప్పిండు, 70 ఎకరాలు అని చెప్పిండు. ఇక్కడ ఉన్నది మాకు రిజిస్ట్రేషన్ అయిన మొత్తం 8 ఎకరాల 36 గుంటలు, రెండిట్లలో 2 సర్వే నెంబర్లు కలిపితే. అంటే ఆయనకు లెక్కలు రావా? లేకపోతే ఎవరైనా రాష్ట్రీయంగానే చదివితే ఎట్లా? ఒక కలెక్టర్ అయి ఉండి రైతులే అంటూనంట మా భూమి ఇతర రాజేందర్ కబ్జా చేసిందని చెప్పి కలెక్టర్కి ఒక లెటర్ రాసిరని చెప్పి గతంలో ప్రభుత్వ వర్గాలు కూడా అన్నాయి కదా. కరెక్టే. ఇప్పుడు అంటున్నారండి మీరు, ఏ రైతులు వాళ్ళు? ఇప్పుడు మాకు అమ్మింది రామారావు కదా, మరి రైతుల దగ్గరకు మేము ఎప్పుడు పోయినాం?
ఇప్పుడు ఏదైనా పక్కకు అక్కడనో ఇక్కడనో ఎవరిదైనా వేరే వాళ్ళు ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళని తీసుకోమని చెప్పండి. కానీ మా పేరు మీద ఉన్నదైతే మాకు రిజిస్ట్రేషన్ అయింది, మా ధరణిలు ఉన్నదైతే మాత్రం అది మేము కొనుక్కున్న భూమి కదా. ఇప్పుడు మళ్ళీ నిజంగానే వాళ్ళది ఆక్రమించుకున్నామని అంటే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? చేస్తారా రిజిస్ట్రేషన్ అట్లా చేస్తారా అండి? ఇప్పుడు నువ్వు పోతావు, మా ఫామ్ గిడ పక్కకు ఉన్నది, రిజిస్ట్రేషన్ చేయమని ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే చేస్తారా అట్లా? అంటే అట్లా కూడా చేస్తున్నారు అన్నట్ట ప్రభుత్వంలో. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు చేస్తురా? మరి మీకే తెలియాలి. మరి మీరు అడుగుతురు కాబట్టి. రాజకీయ వేధింపులే అనుకోవచ్చా? కాదు, రాజకీయ వేధింపులే. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సార్కు రాజకీయంగా చేయాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇప్పుడు మాలాంటి మేము బిజినెస్లు చేసుకునే వాళ్ళ మీద బిజినెస్ల మీద కొట్టాలని చూస్తే ఎప్పటికీ కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా తప్పు చేయం, ముందు కూడా చేయం ఎప్పుడు కూడా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి వచ్చినా నేను మళ్ళీ ఇప్పుడు పోల్ట్రీకి పోతున్నా, హ్యాచరీకి పోతా, హ్యాచరీ చూసుకుంటా. సారును ఇంకా 10 రోజులు 3 జిల్లాలు తిరగమని చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు ఒకటే జిల్లా తిరుగుతుండే, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కరీంనగర్ జిల్లా తిరిగేది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు తిరగమని చెప్తున్నందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, కక్షపూరితమైనటువంటి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నట్టు చెప్తలేరు, వాస్తవాలు చెప్తలేరు, లేనివన్నీ పుట్టించి అక్కసుగా చేస్తున్నారని చెప్పమని చెప్తున్నా ఇప్పటి నుంచి. ఇప్పుడు ఏమన్నాడు కలెక్టర్ గారు, అది ఫోర్స్ చేసి ఫోన్లు చేసి ఆక్రమించుకున్నారని చెప్పింది. నిజంగానే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు 2004 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారికన్నా ఎవరికైనా ఫోన్లు చేసి ఆక్రమించుకున్నారా ఏమన్నా భూములు ఇప్పటి వరకు? అంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆక్రమించుకున్నాడని ఎందుకు చెప్తారు ఇప్పుడే? అంటే రాజకీయంగా అక్కసు కదా. అంటే ఎవరు ఫోన్లు చేస్తే, మంత్రులు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉంటారా ఎంఆర్ఓలు? మరి అట్లా అంటే మరి ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి ఫోన్లు చేస్తే ఎన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి? మరి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా మంత్రులు, మరి వాళ్ళందరూ కూడా అట్లనే ఫోన్లు చేసి ఎంఆర్ఓలకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారా? మరి ఇప్పుడు అంటుండగా కలెక్టరు ఫోన్లు చేసి వాళ్ళకు బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అని అంటున్నారు. నిజంగానే మరి వాళ్ళ ఇంట్లోనే మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు కూడా ఎంఆర్ఓ ఆఫీసులకు ఎక్కడెక్కడ ల్యాండ్లు ఇంకా మాదన్నది 6 లక్షలకు ఎకరం అది ఆడ మరి కోట్ల ఎకరాలు వాళ్ళే మరి ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారా? మరి వాళ్ళు ఈ నాలా కన్వెన్షన్ది కేటీఆర్ సార్ ఏమని చెప్పారు, అప్లై చేసిన తర్వాత 40 రోజులల్లో ఒకవేళ అది ఇవ్వకపోతే అది అప్రూవ్ అయినట్టు అని చెప్పిండా లేదా? ప్రెస్ మీట్లో చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, ఇవన్నిట్లలో చెప్పారు కదా. మరి మాకు 3 నెలల 4 నెలలు అవుతుంది, మరి మాకు అప్లై చేసినా కూడా రాలేదు. మరి మేమేమనుకోవాలి? మాకు పర్మిషన్ వచ్చిందని అనుకోవాలి కదా. 15 రోజులు అని చెప్పారు ఇంకా కేటీఆర్ గారు, మేము అప్లై చేసి 3 నెలలు అవుతుంది. అంటే ఒకరికి ఒక తీరు ఒకరికి ఒక తీరు. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటేనేమో అట్లాంటి పనులు, వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు చేస్తేనేమో ఇది అన్నట్ట. ఇప్పుడు ఇది 111 దాంట్లో అప్పటి వరకు మాకు రిజిస్ట్రేషన్ అయింది 20లో, డాక్యుమెంట్ నెంబర్ కూడా వచ్చింది 2765. అప్పటి వరకు ప్రైవేట్ వాళ్ళది ఆ ల్యాండ్. ఇప్పుడు ఇది కోర్టుకు పోయిన తర్వాత నాలా కన్వెన్షన్ పోగానే దాన్ని గవర్నమెంట్ భూమి అని పెట్టిండు కలెక్టర్. అని అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్లు ఉన్నా కానీ ప్రైవేట్ అని చేస్తారు, ప్రైవేటుగా ఉంటే కూడా గవర్నమెంట్ అని చేస్తారు అన్నట్టే కదా ఇప్పుడు వాళ్ళు. అంటే దానికోసమే వీళ్ళు అది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ప్రమాణాలు చేస్తారా? భగవద్గీత దాని మీద పెట్టి నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నేను ఎవరికి అన్యాయం చేయని ప్రమాణం చేస్తారు కదా ఎమ్మెల్యేలు. ప్రమాణ స్వీకారం చేసినాడు మంత్రులు గిట్లా. అంటే ఇట్లాంటి పనులు చేసేందుకేనా అట్లంటే? స్వయంగా ఒక కలెక్టరే వాటా చట్టాన్ని ఎమ్మెల్యే సంబంధించి జమునా హ్యాచరీస్ చెట్లను నరికేసింది అని చెప్పేసి
ఆ చెట్లను నరకేసిన దాంట్లో కూడా ఆడ అన్ని ఫోటోలు తీసిర్రు. అంతకంటే ముందు ఏం చెట్లు ఉండే అనేది కూడా ఫోటో తీస్తే అంత ముండ్లై కంచె ఇంత సన్న సన్న పూల అవి చెట్లే. కాకపోతే వీళ్ళే సృష్టించారు ఈ చెట్లుండే ఆ చెట్లుండే అని. ఒక వ్యక్తి మీద వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఒక వ్యక్తి మీద ఏది చేయాలనుకుంటారో గదే చేస్తారు వీళ్ళు. రేపు ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక సమర్పిస్తాం, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుని దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మేము కూడా పోతాం కోర్టుకి. కోర్టులు లేవా? ఎందుకు పెట్టారు కోర్టులు, లాలు న్యాయస్థానాలు ఇట్లా ఇవన్నీ? ఆ కోర్టులనే మేము కూడా సబ్మిట్ చేస్తాం. ఇది ఇప్పుడు మాకు ఇన్ని వచ్చినాయి మొత్తం. దీంట్లో 8 ఉంటే మొత్తం 6 పర్మిషన్లు ఇచ్చారు. ఈ నాలా కన్వెన్షన్ది అవసరం లేదని వాళ్ళే చెప్పిండు ఫస్ట్. ఈ లెటర్ ఆయనే పంపించిండు అవసరం లేదని. నాలా అవసరం ఉండదు పోల్ట్రీకి వాటికి అని చెప్పి ఈ లెటర్ వాళ్ళే పంపించింది. తర్వాత ఈ కేసులు ఇదంతా అయిన తర్వాత అప్పుడు నాలా అది లేదు కాబట్టి మీకు ఇది ఇస్తలేమని చెప్పారు. మరి నాలా అది లేదని అంటే మేము పర్మిషన్ పెట్టుకుంటామని చెప్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు అని అంటే మాకు పైనుంచే పర్మిషన్లు మీ జమునాచరి వాళ్ళకు ఏ పనికి వచ్చినా పని చేయొద్దని చెప్పారట. అని అంటే ఇక ఏ దానికి అంటే ఇప్పుడు అంటే చేయొద్దని చెప్పారట. అంటే ఇక ఎవ్వరు కూడా ప్రభుత్వంలో ఉండేటోళ్ళకే పనులు చేస్తారు, ప్రభుత్వంలో పనిచేసేటోళ్ళకే పని చేస్తారు. ఇంక అందరూ ఎమ్మెల్యేలే కావాలి, అందరూ ఇక దీంట్లోనే పని చేస్తేనే వాళ్ళకే పనులు చేస్తారు అన్నట్టు. అంతేనా? అంతే కదా. మరి ఇప్పుడు కలెక్టర్లు కూడా అందుకే కండువాలు కప్పుకోగానే వాళ్ళకు ఒక పదవి ఇస్తారు. మొన్న ఇచ్చింది కదా అక్కడ ఆయనకు కలెక్టర్కు ఎమ్మెల్సీ, మళ్ళీ ఈయనకు మినిస్టర్ ఇస్తాడేమో. అందుకే ఇట్లాంటివి అన్నీ 8 ఎకరాలని 70 ఎకరాలు అని చెప్తాడు, 70 ఎకరాలు 30 గుంటలు అని చెప్తుండే. ఇవన్నీ ఆ ఊరు వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ ఊరు వాళ్ళు ఆ రోజే చెప్పారు కదా, వీళ్ళు పోయినప్పుడు ఒక మాట, వాళ్ళు వచ్చినాక ఒక మాట చెప్పారు కదా. అక్కడనే అర్థమైపోతుంది కదా వీళ్ళంతా కావాలని సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం అని. అందుకే ఇప్పటికైనా కూడా ఇప్పుడు పోల్ట్రీ ఫాములు అంటేనే 10 ఎకరాలు 20 ఎకరాలు మినిమం ఉంచుకొనే కట్టుకుంటారు. వర్షం పడితే నీళ్ళు ఎటు పోతాయి? వర్షం పడ్డ నీళ్ళకు కూడా కట్టుకుంటారు, ఆనకట్ట. పోల్ట్రీ ఫామ్లు అంటేనే అగ్రికల్చర్ టైపు పైసలు ఇట్లా కష్టపడి చేసుకునే పైసలు వస్తాయి. అవి ఆ నీళ్ళు పోకుండా చెరువులకు పోతున్నాయి, నీళ్ళు అవి అవుతున్నాయి, వాసన వస్తున్నాయి అని చెప్తున్నారు అంటారు. ఇది ఏమన్నా కెమికల్ వాటర్ కాదు, అది మనుషులు తాగితే చచ్చిపోతందుకు అయినా లేకపోతే ఇంకేమన్నా కాదు. పోల్ట్రీ ఎరువు, ఇంకా ఎరువుని తీసుకుపోయి చేనులలో వేసుకుంటారు ఎక్కువ అది పంట రావాలని. దానికి నీళ్ళు అనలేకపోతున్నాయి వాళ్ళు వద్దంటారు అని చెప్తే నిజమే. ఒకవేళ పక్కకి వేసుకుంటాం దానికి అనుకోవచ్చు. వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు కొట్టుకొని పోవా? మరి దానికి ఏం కడతారు అంటే? మరి వేరే మినిస్టర్లకు కూడా ఉన్నాయి, మరి వాళ్ళందరూ అట్లానే కడితే అది తీసుకొచ్చి చూపెట్టండి, మేము కూడా కడతాం. చాలామందికి ఉన్నాయి మినిస్టర్లకు, ఇప్పుడున్న మినిస్టర్లకు చాలామందికి హ్యాచరీలు ఉన్నాయి. మేమన్నా ఇంకా 30 ఏళ్ళ నుంచి హ్యాచరీల పోల్ట్రీ ఫామ్ నడుపుతున్నాం, కానీ వాళ్ళు నిన్నమొన్న కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పోల్ట్రీలో నీళ్లు పోకుండా బ్రిడ్జిలు కట్టుకొని చెరువులు కట్టుకుంటారు. మరి అట్లా అంటే వాళ్ళు కట్టినవి తీసుకొచ్చి మీకు చెప్తున్నా. అందుకే వాళ్ళు కట్టినవి తీసుకొచ్చి ఇట్లా కట్టిరు మేడం వాళ్ళు, మీరు కూడా కట్టుకోరని చెప్పండి. వాళ్ళ ఆ ఫామ్లకు కూడా వెళ్ళి ఒక ఫోటో పెట్టండి మాకు. పెడితే మేము కూడా వర్షం నీళ్ళు ఆ చెరువులకు కానీ పక్క పొలాలకు కానీ ఎక్కడ పోకుండా వాళ్ళు ఏం సిస్టమ్ వాడుతురో అట్లనే చేస్తాం. వాసన వస్తుంది అని చెప్పిండు కదా. అన్ని పోల్ట్రీ ఫామ్లల్లో లిటర్ అయితే ఉంటుంది కదా, వాళ్ళు మేము వేసిన ఫీడే వేస్తారు కదా వాళ్ళు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.